What's up amigos? This is Ajay. Welcome to A Jude channel. ఇవాల్టి వీడియోలో let us talk about my morning grooming routine. ఈ గ్రూమింగ్ రొటీన్ని నేను పాస్ట్ 6 monthsగా ఒక డైలీ రిచువల్ లాగా డెడికేటెడ్గా చేస్తున్నాను. అండ్ అలా చేయడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఇస్ ఇట్ ఈస్ జస్ట్ ఎ 4-step ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ సింపుల్. అంటే మనం రెగ్యులర్గా మార్నింగ్ లేవగానే బ్రష్ ఎలా చేస్తామో అండ్ హౌ వీ డూ రెగ్యులర్ థింగ్స్ ఇన్ ద మార్నింగ్, ఈ థింగ్స్ని కూడా అందులో ఇన్కార్పొరేట్ చేసుకొని యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. బికాస్ ట్రస్ట్ మీ, స్కిన్ కేర్ ఆర్ హెయిర్ కేర్ ఆర్ గ్రూమింగ్ రొటీన్స్ అనేవి ద లాంగర్ యూ ఫాలో ద బెటర్ యూ విల్ బికమ్. ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేవి ఉండవు. ఒకవేళ ఉన్నా అది ఎంత ఇన్స్టెంట్గా వచ్చిందో అంతే ఇన్స్టెంట్గా పోతుంది వన్స్ యూ ఆర్ ఆఫ్ ద ట్రాక్. So to be on the track for a longer period of time, you have to make the process simple, easy, and manam daily cheyagaligela undali, and it has to be inexpensive. Over the period నేను చాలా mistakes చేసి, అంటే I overdid it for a period of time, I underdid it for a period of time, and ఒక point of time లో I used to use very expensive products, and ఒక point of time లో I used to use very cheap products. Nothing worked out for me. If I'm going too expensive and if I'm overdoing it, I'm not able to sustain. And if I'm underdoing it, నా రిజల్ట్స్ అన్ని డిటీరియేట్ అయిపోతున్నాయి. అండ్ ఇలా రెండు కాకుండా సమ్వేర్ ఇన్ ద మిడిల్ పాత్ వేర్ ద ప్రాసెస్ ఇస్ నాట్ టఫ్ అండ్ ద ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్, అలాంటి ఒక గ్రూమింగ్ రొటీన్ని ఇన్కార్పొరేట్ చేసుకున్నా అండ్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ద రిజల్ట్స్. అలాంటి ప్రూవెన్ డైలీ మార్నింగ్ గ్రూమింగ్ రొటీన్ని నా అమిగోస్కి ఇవ్వడానికి ఈ పర్టికులర్ వీడియో తీసుకొచ్చా, సో దట్ యూ అమిగోస్, మై అమిగోస్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. షల్ వి గెట్ రైట్ ఇన్? బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్. మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్స్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. ట్రిమ్మింగ్ యువర్ బియర్డ్, దట్ ఈస్ స్టెప్ నెంబర్ 1. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు బియర్డ్ లెంత్ ఎంత ఉన్నా, ఇఫ్ యూర్ గ్రోయింగ్ అ ఫుల్ గ్రోన్ బియర్డ్ ఆర్ మీకు ఒక స్టబుల్ ఉన్నా ఆర్ ఇఫ్ యూఆర్ కంప్లీట్లీ ట్రిమ్డ్, యూ హ్యావ్ టు ట్రిమ్ యువర్ బియర్డ్ అండ్ మెయింటైన్ ఇట్ ఎవ్రీ సింగిల్ డే. బికాస్ ఒక అన్గ్రూమ్డ్ హెయిర్, ఒక అన్గ్రూమ్డ్ బియర్డ్ ఆర్ అన్గ్రూమ్డ్ స్టబుల్ ఈస్ not at all attractive and it just gives that gross feeling. So what you'll have to be doing is every day morning before you take a shower, if you trim your beard, because once you take a shower మీ pores అన్ని they'll become a little bit weird, texture అంతా కొంచెం తేడా కొడుతుంది. For trimming immediately after the shower, what you have to be doing is just before the shower trim your beard, and depending upon your this thing, మీకు ఎట్లా మీ బియర్డ్ని ఎంత లెంత్లో పెట్టుకుందాం అనుకుంటున్నారో, nowadays you're getting trimmers where the lengths are extremely high. And if you want to even grow a full grown beard, you can still use a trimmer and maintain that beard. And I'm going to make a dedicated video on how to maintain the beard, oka trimmer ni vadutu how you can maintain beard for your face shape. Stay tuned for that. So step number 1 is before you take a shower, trim that beard. Step number 2 is to wash your face. Once you trim your beard, immediately shower chestam kada. During that process only we'll be washing our face. So you could use a very mild face wash and complement it with scrub weekly twice. Ikkada thumb rule entante, scrub and face wash they have to have a decent quality. Ante chemical overdose ekko undakodadu. Actually I'm thinking of making my top 5 face washes and my top 5 scrubs. Let me know down in the comments if you want that video soon. So weekly twice scrubbing the face and the rest of the days washing your face, and gentle ga wash cheyandi when you are washing your face. That is a pro tip from A Jude. Step number 3, once shower అయిపోయిన తర్వాత, I know most of the boys they like doing hot water shower. So hot water shower అయిపోయిన తర్వాత the pores in the skin open up. This is the best time to shave your skin. Now shaving అనేసరికి most of you amigos, you guys ట్రిమ్ యువర్ బియర్డ్. వైట్ నేను ఎందుకు షేవ్ చేయాలి అని మీరు అనుకోవచ్చు, బట్ షేవింగ్ ఈజ్ క్రిటికల్ టు మెయింటైన్
టు మెయింటైన్ ద లుక్ ఆఫ్ యువర్ ఫేస్. నేను కూడా ఐ మెయింటైన్ అ స్టబుల్, ఐ మెయింటైన్ అ బియర్డ్కి స్టబుల్కి మధ్యలో ఉండే దిస్ థింగ్ ఐ మెయింటైన్. బట్ స్టిల్ ఐ షేవ్ మై ఫేస్ ఎవ్రీ డే టు యాక్సెంచుయేట్ మై ఫేస్ షేప్. ఇప్పుడు ఏమవుతుందంటే వెన్ యూ హ్యావ్ స్టబుల్ ఆర్ ఫేషియల్ హెయిర్ ఆన్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ ద ఫేస్, ఇట్ డజంట్ లుక్ అట్రాక్టివ్. అక్కడ స్టబుల్ ఉన్నా కూడా బాగోదు. సో యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్. ద ఓన్లీ ప్రాసెస్ ఇస్ టు షేవ్ యువర్ ఫేస్. సో నెక్ ఏరియాలో బియర్డ్ ఉంటే బాగోదు. సో ఐ షేవ్ ఇట్ ఆఫ్ అండ్ ఐ ట్రై అండ్ మెయింటైన్ ద షేప్ ఆఫ్ మై బియర్డ్ యూజింగ్ అ రేజర్. బికాజ్ మనం ఫేషియల్ హెయిర్ని ఎంత నీట్గా పెట్టుకుంటే, ఎంత గ్రూమ్డ్గా పెట్టుకుంటే విల్ లుక్ దట్ అట్రాక్టివ్ అండ్ గర్ల్స్ నోటీస్ ఆల్ ఆఫ్ దిస్. జస్ట్ రిమెంబర్ అమిగోస్. ఫోర్త్ అండ్ ద ఫైనల్ స్టెప్ మనం చేసేది ఈజ్ టు మాయిశ్చరైజ్ అవర్ ఫేస్. వన్స్ మనం షేవింగ్ అయిపోయిన తర్వాత, వన్స్ ద షేవింగ్ ఇస్ డన్, the skin becomes really dry. The next immediate thing that we should be doing is to moisturize our face so that our moisture anta skin kundi it stays hydrated. That's it for today. Thank you so much for watching. ఇవాల్టి 4-step ప్రాసెస్లో, మార్నింగ్ గ్రూమింగ్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ దీని మీద మీకు ఏదైనా స్పెసిఫిక్ వీడియోస్ నేను చేయాలన్నా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఆర్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు సే హాయ్ టు మీ అండ్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్, comment section is always there. And follow me on Instagram. It's going to be much more fun. Handle name is right in front of you. And సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.